ఊరికే నేను పోయి ఫైల్ పెట్టినంత మాత్రాన్ని అన్నింటికి శాంక్షన్ చేసుకుంటా కూర్చుంటుందా? నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు, నువ్వు డెవలప్మెంట్ ఏం చేసినావు, యాక్టివిటీస్ ఏంటి అసలు, నువ్వు ఇచ్చినటువంటి ఒక 6 గ్యారంటీలు ఏవి, 420 హామీస్ ఏవి, నువ్వు కనీసం రైతాంగానికి యూరియా అందియలేకపోతున్నావు. 2014 కన్నా ఈ రాష్ట్రం అధికారంలో ఉన్నప్పుడు రైతాంగం యూరియా కావాలంటే 3 కిలోమీటర్లు 3,000 మంది ఒక్కొక్క బస్తా కోసం పోలీసులతో దెబ్బతున్నటువంటి ఒక గుర్తుందా? ఈ రోజు కూడా రైతాంగం యూరియా అందియలేకపోతుంది కాంగ్రెస్. మానవతారాయ్ గారు, ఒక నిమిషం, మనం రెహమాన్ గారితో కూడా మాట్లాడాలి, వారు కూడా ఉన్నారు విశ్లేషకులు, వారితో మాట్లాడి నేను మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటాను. ఎస్ రెహమాన్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు. ఎస్ రెహమాన్ గారు నమస్తే. నమస్తే. 3 పార్టీల వెర్షన్ మీరు విన్నారు, సో ఏం చెప్తారు మీరు, దీన్ని ఎలా కంక్లూజన్కి తీసుకురావాలంటారు? అసలు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? 50 సార్లు వెళ్ళి వచ్చారని బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తుంది, కేంద్ర సహకారం లోపం కూడా కొంత ఉంది దీంట్లో అనేటువంటి ఒక మాట కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తోంది. బట్ భారతీయ జనతా పార్టీ వెర్షన్ మీరు విన్నారు, ఏం చెప్తారు? మురళి గారు, మీకు అట్లాగే బీజేపీ అధికార ప్రతినిధి నందారెడ్డి గారికి, మిత్రుడు బీఆర్ఎస్ ప్రతినిధి రామ్మూర్తి గారికి, కాంగ్రెస్ ప్రతినిధి మానవతారాయ్ గారికి, అలాగే ఐన్యూస్ ప్రేక్షకులకు అందరికీ గుడ్ ఈవినింగ్. ఇది ఫెడరల్ రాజ్యాంగం అండి. ఇది దేశంలో బీజేపీ అంటే యూపీఏ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది, వీళ్ళ అధిష్టానం కేంద్రము. అట్లానే రామచంద్రరావు గారు ఎన్నిక కాగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఢిల్లీకి వెళ్లారు. ఇంతకు ముందు బండి సంజయ్ మా నిర్ణయాలు ఏముండవు అన్ని అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని బీజేపీకి సంబంధించి బండి సంజయ్ గారు అన్నట్టుగా మనం చివరిలో ఐన్యూస్ హెడ్లైన్స్ లో కూడా చూసాం. ఈ విషయాలు పక్కన పెడితే అట్లానే అంటే బీఆర్ఎస్ కేసీఆర్ గాని కేటీఆర్ గారు గాని వెళ్ళలేదా అంటే వాళ్ళు కూడా చాలా సార్లు వెళ్ళారు. కాకపోతే చాలా అంశాల్లో బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇచ్చింది. రాష్ట్రపతి సంబంధించి ఎన్నిక కావచ్చు, ఉపరాష్ట్రపతి కావచ్చు, డిమానిటైజేషన్ కావచ్చు, 370 ఆర్టికల్ కానీ, ట్రిపుల్ తలాక్, ఇట్లా అనేక అంశాలలో, జిఎస్టికి సంబంధించి కానీ అనేక అంశాలలో బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. అయినా రాష్ట్రానికి పెద్దగా ప్రయోజనాన్ని వనగూర్చడానికి కావలసినటువంటి అంశాలను ఏవి చేయలేదు. అంటే ఒక ఎన్డీఏ అట్లనే ఇండియా కూటమి, 2 కూటమిలు అనుకుంటే ఒక పరస్పర విరుద్ధమైనటువంటి కూటమి అక్కడ అధికారంలో ఉంది. ఇంతకుముందు నందారెడ్డి గారు అన్నట్టుగా 800 ఏళ్లు వెళ్ళినటువంటి ముస్లింలకు ఈ రాష్ట్రంలో ఎట్లా రిజర్వేషన్ ఇస్తారంటే విదేశీయులు వెళ్ళారు, స్వదేశీ ముస్లింలు కాదు. అది మనం చూడాలి. అంతేకాకుండా గుజరాత్ లో, మహారాష్ట్రలో, వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి మధ్యప్రదేశ్ లో, ఉత్తరప్రదేశ్ లో, వాళ్ళు కర్ణాటకలో, అన్ని రాష్ట్రాలలో ముస్లింలు బీసీలుగానే ఉన్నారు. ఇక్కడ కూడా బీసీలుగానే ఉన్నారు. తెలంగాణలో మాత్రమే బీసీలుగా ఉన్నట్టుగా నందారెడ్డి గారు చెప్తున్నారు. ఇది తప్పు. అంటే ముస్లింలలో ఉన్నటువంటి వెనకబాటుతనానికి ముస్లింలు 12% ఉంటే 10%కే రిజర్వేషన్ ఉంది. మొఘల్, సయ్యద్, పఠాన్ ఈ 3 కులాలు అంటే వీళ్ళు 2% ఉన్నారు. వీళ్లకు మినహాయించి మిగతా వాళ్లకు రిజర్వేషన్ ఉంది. ఈ రిజర్వేషన్ ఫలాలు ఈ దేశ పౌరులుగా ఈ దేశాన్ని భారత జాతిగా చూడాలే తప్ప ఇందులో జాతులు, కులాలు, మతాలను విడదీస్తే దేశ సమగ్రతకు, సమైక్యతకు భంగం వాటిల్లుతుంది. అట్లానే ఇంకో మాట అన్నారు, మేము మైనారిటీ దేశానికి అధ్యక్షులు చేశామని. ఏపీజే అబ్దుల్ కలాం చేశారు. ఆయననేమో గొప్పగా చెప్పారు, మిగిలిన మైనారిటీలనేమో ఆయన తప్పుపట్టారు. ఆయన మొత్తం పరస్పర డెఫినెట్ గా అయితే ఈ అంటే ముస్లిం మైనారిటీలో కులాలు ఉన్నాయి, అలాగే హిందూ మతంలో కులాలు ఉన్నాయి. ఈ కులాలలో అనేక వెనుకబాటుతనం ఉన్నది. ఆ వెనుకబాటుతనానికి రిజర్వేషన్ ఇచ్చారు. అంతకు ముందు ముస్లింలలో ఉన్నటువంటి దూదేకుల కులానికి దాదాపుగా ఈ దేశంలో రిజర్వేషన్ ఓబీసీ రిజర్వేషన్ ఉన్నప్పటి నుంచి ఆ కులానికి రిజర్వేషన్ ఉన్నది. కాబట్టి మొత్తం అంశాలను విడదీసి చూశారు. బీజేపీ పాలిత అన్ని రాష్ట్రాలలో ముస్లింలు బీసీలుగానే ఉన్నారు, అక్కడ ఫలాలను అనుభవిస్తూనే ఉన్నారు. అట్లానే ఈ కేంద్ర పార్టీ అంటే ఒక జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం ఢిల్లీలో ఉంటది. అట్లానే మంత్రులంతా సీనియర్లు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానివ్వండి, లేకపోతే మిగతా మంత్రులంతా సీనియర్లు. ఈ మంత్రులంతా సీనియర్లుగా ఉన్నటువంటి సందర్భంలో ఈ పార్టీలో ఉన్నటువంటి ఒక జూనియర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఈ సందర్భంలో వచ్చేటువంటి కోఆర్డినేషనే కానివ్వండి, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జికి సంబంధించినటువంటి కోఆర్డినేషనే కానీ మిగతా అంశాలకు సంబంధించి డెఫినెట్ గా ఢిల్లీలో చర్చలు ఉంటాయి. పాలనకు సంబంధించినటువంటి అధిష్టానం జోక్యం ఉంటది. అంతేకాకుండా రాజశేఖర రెడ్డికి మిగతా ఈయనకు పోలిక మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు అక్కడ కేంద్రంలో
మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండింది. అంటే వాళ్ళకి అనుకూలమైనటువంటి పార్టీ అక్కడ అధికారంలో ఉండింది. ఇప్పుడు వాళ్ళకు పూర్తి వ్యతిరేకమైనటువంటి పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. అంటే మామనూరు విమానాశ్రయమే కావచ్చు, అట్లానే ట్రైబల్ యూనివర్సిటీ అర్రాకొర చిన్నగా సాధించినట్టు మనకు కనపడుతుంది. అడగంది అమ్మైనా పెట్టదు, వెళ్ళి అడగడం అయితే తప్పు కాదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ కేంద్రంగా ఇప్పుడు 42 రిజర్వేషన్ కూడా సందర్భంగా ఢిల్లీలో మేము నిలదీస్తాం, అట్లానే పార్లమెంటు లోపల బయట మేము ఆందోళన చేస్తాం అని చెప్పి అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక లైన్ తీసుకుంది. అయితే దీన్ని మనం ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తిలో దీన్ని మనం తప్పుపట్టడానికి వీల్లేదు, కానీ ఆ తప్పనిసరి పరిస్థితులలో అనివార్యంగా ప్రభుత్వం పనిచేయడాన్ని మనం ఎప్పుడు తప్పు పట్టకూడదు. కాబట్టి డెఫినెట్ గా ఆయన అన్నిసార్లు ఢిల్లీ వెళ్ళడాన్ని మనం పూర్తిగా అయితే తప్పు పట్టేటువంటి అవకాశం లేదు. మిగిలిన అంటే ఇప్పుడు ఉత్తర భారతదేశానికి సహకరిస్తున్నటువంటి పద్ధతుల్లో దక్షిణ భారతదేశానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సహకరించడం లేదనేది మనం చాలా స్పష్టంగా చేస్తున్నాం. మనం ఇస్తున్నటువంటి ఇదంతా వాళ్ళు మనకు తిరిగి ఇస్తున్నటువంటిది ఎంత, లేకపోతే బీహార్ కు ఎంత ఇచ్చారు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు బీహార్ లో ఏర్పాటైనటువంటి ఎయిమ్స్ కి ఎంత ఇచ్చారు, మనకి ఎంత ఇచ్చారు, అక్కడ ఎన్నికలు వచ్చినప్పుడు వేలం పాటలు నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోడీ, మీకు ఎంత కావాలో కోరుకోండి అని చెప్పి. దక్షిణాదికి వచ్చినప్పుడు, లేకపోతే మరీ ముఖ్యంగా హైదరాబాద్ కు వచ్చినప్పుడు, లేకపోతే తెలంగాణకు వచ్చినప్పుడు విభజన హామీలో మిగిలిపోయినటువంటి అంశాలే కానివ్వండి, మిగతా అంశాలలో మనకు కావాల్సినంత సహాయం కేంద్రం నుంచి లభించడం లేదన్నది నిర్వివాద అంశం. అంటే దీనివల్ల అంటే ఇప్పటి వరకు వాళ్ళు పెండింగ్ లో, అంటే రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉండేటువంటి బిల్స్ కానివ్వండి, మొత్తం ప్రతిపక్ష రాష్ట్రాల అధికారంలో ఉన్నటువంటి సంబంధించినటువంటి బిల్లులే. అంటే ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి. అంటే ఒక ఇంపార్షియల్ గా పాలన సాగితే అన్నిసార్లు ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లి దండాలు పెట్టి దరఖాస్తులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. మిగిలిన అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణను కూడా సమానంగా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ తేడా పెరిగితే ఇది బీజేపీకి కూడా మంచిది కాదు. 8 మంది ఎంపీలను ఇక్కడ నుంచి గెలిపించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కూడా పాగా వేయాలని బీజేపీ ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో డెఫినెట్ గా ఉదారంగా ఈ రాష్ట్రానికి కూడా సాయం చేయాలి. ఈ విభజన హామీలో ఉన్నటువంటి అనేక అంశాలు ఏవైతే ఉన్నాయో, బయ్యారం ఉక్కే కానివ్వండి, మిగతా సందర్భాల్లో సంబంధించినటువంటి అనేక ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి కానివ్వండి, మిగతా పాలమూరు రంగారెడ్డిని ఇప్పుడు అక్కడ మనం పోలవరానికి అంత పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చినప్పుడు, అంత పెద్ద ఎత్తున సాయం చేసినప్పుడు, అంటే టీడీపీ అట్లానే బీహార్ నితీష్ ఈ 2 పార్టీల మద్దతు కేంద్రం నడుస్తుంది. కానీ అక్కడ వాళ్ళకి ఇస్తున్నటువంటి మద్దతు అంతలో సగమైన ఈ రాష్ట్రానికి చేస్తుంటే 8 మంది ఎంపీలను మనం కూడా గెలిపించి పంపించాం కదా. ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం భాగమే కాబట్టి డెఫినెట్ గా తెలంగాణకు కూడా ఆ మేరకు సాయం చేస్తే ఇక్కడ కూడా బీజేపీ బలపడేటువంటి అవకాశం ఉంటుంది. అది ఉత్తరాది పార్టీ అనేటువంటి ముద్రను చెరిపేసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. మురళి గారు రైట్. రమణ్ గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. స్టే ట్యూన్.